ఈ మధ్యనే మనం చూసాము హైదరాబాద్లో ఒక స్థలం 100 కోట్లకి పోయింది అని. ఇంకొక పక్క గ్రాడ్యువల్గా రెసిడెన్షియల్ ఏరియాలోని ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ విలువ తగ్గుతూ వస్తుంది. యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొన్ననే ఒక ఆంక్ష విధించారు. వాళ్ళు సంపాదించిన డబ్బు ఓవర్సీస్ వేరే దేశాలకు పంపించాలి అంటే యుఎస్కి వెళ్ళిన తర్వాత అతి తక్కువ టైంలో 160 మిలియన్ టర్న్ ఓవర్ టచ్ చేసిన కంపెనీ అని చెప్పొచ్చు. Once we achieve our target of that 100 million 10 years లో గ్లోబల్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ట్రంప్ మాకందరికి ఎలా కనిపిస్తున్నారు అంటే, ఈజ్ ఇట్ ట్రూ? మీరు మీ బిజినెస్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? So it's just the matter of time. Donald Trump is more of a businessman, so he knows how this game. యుఎస్ఏ లాంటి కంట్రీలో 11,000 ఎకరాలు అక్విజిషన్ చేశారు. Your brain is your investment. Your talkative power is your investment. ఇండియాలో కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. అంటే ఏ ప్లేసెస్ లో తీసుకున్నారు? సో ఇక్కడ నేను ఎక్కువ ఎక్వైర్ చేసిన బెంగళూరులో ఐ హ్యావ్ ఏ గుడ్ ల్యాండ్ బ్యాంక్. అమరావతి కోర్ క్యాపిటల్ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఒక 53 acres తీసుకున్నాను. అది అండ్ హైదరాబాద్లో కొంత డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. నమస్తే వ్యూస్, ఈ మధ్యనే మనం చూసాము హైదరాబాద్లో ఒక స్థలం 100 కోట్లకి పోయింది అని. ఒక పక్క 100 కోట్లలో మార్కెట్ మనకి తెలుస్తూ ఉన్నా, ఇంకొక పక్క గ్రాడ్యువల్గా రెసిడెన్షియల్ ఏరియాలోని ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ విలువ తగ్గుతూ వస్తుంది. ఇంత కన్ఫ్యూజన్ ఉంది ఇండియాలో. వెరాజ్ యుఎస్ఏ విషయం తీసుకుంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొన్ననే ఒక ఆంక్ష విధించారు. ఎవరైతే ఇండియన్ ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్నారో వాళ్ళు సంపాదించిన డబ్బు ఓవర్సీస్ మళ్ళీ ఇండియా కానీ వేరే దేశాలకు పంపించాలి అంటే దాని మీద తారీఫ్లు ట్యాక్స్లు ఉన్నాయన్నారు. సంపాదించిన మనీని ఇండియాకి పంపించి ఇక్కడ భూములు తీసుకుంటే అది ఒక రకమైన మంచి ఇన్వెస్ట్మెంట్లా ఉండేది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్ అనేది కొంత ఇబ్బందిగా మారిందేమో అన్నట్లు అనిపిస్తుంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో భూముల రేట్లు పెరుగుతున్నాయా లేకపోతే స్టాగ్నేట్ అయ్యాయా? అదొక కన్ఫ్యూజన్ మధ్య, అండ్ ఇంకొకటి యుఎస్ఏలో ఇలాంటి ఆంక్షల మధ్య ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్, ఎందులో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్, ఇవాళ మనం మాట్లాడదాం. మన కోసం యుఎస్ఏ నుండి వచ్చారు, మన కోసం అంటే ఎస్పెషల్లీ యుఎస్ఏ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కొన్ని నెలలుగా వర్క్స్ పైన. సుమన్ టీవీ వారిని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచింది. ఈ విషయాలు, గ్లోబల్ విషయాలు, అట్ ద సేమ్ టైం పాన్ ఇండియా విషయాలు, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవడానికి. సో శ్రీధర్ గారు ఉన్నారు, 160 మిలియన్ టర్న్ ఓవర్ కంపెనీ గ్లోబల్ సిఇఓ అండ్ ప్రెసిడెంట్. నమస్తే సార్. మీరే నాకు తెలిసి యుఎస్కి వెళ్ళిన తర్వాత అతి తక్కువ టైంలో 160 మిలియన్ టర్న్ ఓవర్ టచ్ చేసిన కంపెనీ అని చెప్పొచ్చు, క్యాస్టెక్. అంటే అతి తక్కువ టైం అంటే ఒక 10 ఏళ్లలోనా 5 ఏళ్ళలో ఎన్ని ఏళ్ళు పట్టిందని? అంటే ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ ఇన్ 2012 మేము ఫస్ట్ ఇయర్ మా క్రిస్మస్ పార్టీలో ఫస్ట్ ఇయర్ వీ డిడ్ అబౌట్ $3.5 million టర్న్ ఓవర్ చేసినాము. దెన్ ఐ సెడ్ అవర్ గోల్ ఈస్ టు డూ 100 million in 10 years. మైండ్లో నుంచి వచ్చింది, అంటే అదే మీ ప్లాన్ అయి చెప్పింది కాదు. ఐ జస్ట్ సెడ్ ఇట్ లైక్ వీ వాంటెడ్ టు డూ లైక్ $100 million కంపెనీ ఇన్ 10 years అని. సో వీ వర్క్డ్ సో హార్డ్ అండ్ థ్యాంక్ గాడ్ మేము హార్డ్ వర్క్ చేసింది మాకు రిజల్ట్స్ వచ్చి నాట్ ఇన్ 10 years బట్ 11th year వర్ ఏబుల్ టు అచీవ్ అవర్ landmark goal of that 100 million. So 3 to 5 million or 7 million grow చేయటం ఈజీ కంపెనీ. బట్ once we achieve our target of that 100 million 10 years లో అక్కడి నుంచి కొంచెం రైడ్ అనేది హార్డ్గా ఉంటుంది. 100 million బియాండ్ గ్రో చేయటం అనేది వెరీ టఫ్. అంటే టఫ్ ఇన్ ద సెన్స్ యూ కెనాట్ గ్రో టు 200 million నెక్స్ట్ ఇయర్ వేర్ యూ సే దట్ మై గ్రోత్ ఈస్ 100%. సో అది టఫ్. అంటే 3 million నుంచి 7 millionకి లేకపోతే 10 నుంచి 20కి ఈజ్ నాట్ యాజ్ హార్డ్ యాజ్ గ్రోయింగ్ ఫ్రమ్ 100 to 200 million. ఎగ్జాక్ట్లీ. అదొక సాచురేషన్ పాయింట్ లో అనిపిస్తుంది. చాలా మందికి టార్గెటే 100 million. కరెక్ట్. మీరు అది టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఆబ్వియస్లీ కరెక్ట్. సో ఒక $110 million హిట్ అయిన తర్వాత టార్గెట్, దెన్ వాట్ వీ డిడ్ ఈస్ స్ట్రాటజికల్లీ వాట్ షుడ్ వీ డూ టు కీప్ గ్రోయింగ్ ద నెంబర్స్. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 3 years నుంచి
everybody's numbers. Not only me, but all IT consulting companies' numbers, they started going down, at least by about 20 to 30%. ఓకే. Whatever could be the reason. Wars anandi, economy బాగోలేకపోవటం అనండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం మూలంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు, ఫస్ట్ టైం ఇన్ మై లాస్ట్ 23 years, ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ US interest rates 9% ఉంటుంది. So I haven't seen those interest rates before in my last 23 years. Maximum that I have seen interest rates is 6.5%. So first time ever, last 23 years low, interest rates are at 9%, equal to Indian interest rates. Because lot of inflation, because $3 trillion got pumped into the market because of COVID. దాంతో ప్రైసెస్ అన్ని పెరిగిపోవటం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పనని ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెంచారు. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ జర్నీ, ఈ 100 million తర్వాత స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏం చేసినాము అని అంటే కనుక, ఆర్గానిక్గా ఇక గ్రో అవడం కష్టం. గ్రో అవడం కష్టం అని అంటే ఒక 5 million 10 million యాడ్ చేయగలం ఎవ్రీ ఇయర్. బట్ to have the same growth of that 50% year on year or 100% growth, then we changed our strategy to acquisitions. Land acquisition. Company acquisitions, IT company acquisitions. Okay. And then, we did our first acquisition in 2023. 2023 లో ఫస్ట్ అక్విజిషన్ చేసినాము. We did our acquisition of a company called Resource Integrators. Okay. So based out of Austin. Austin లో ఉన్న ఒక కంపెనీని కొన్నాం అనమాట. And they have about 70 resources working for state of Texas. Different agencies. Like any other state, you have Department of Transportation, Health Department, and then Department of Justice, Child Safety. And atla different departments lo, they have about 70 to 75 employees working. So we bought that company with a premium price. We bought it for $4 million. A similar size company, we probably should have gotten it for about 2.5 to 3 million. If it is an Indian IT consulting company, but we paid premium just because we are getting a handle called Texas DAR. Texas DAR ani oka handle untundi to work with state government projects. Oh, okay. So we got the Texas DAR handle, for which we paid that premium of $4 million. Texas DAR anta powerful anante, with the Texas DAR contract, you can work with almost about 40 plus states in the country. So you don't need to go through the vendorship process again. మళ్ళీ మీరు ఆ స్టేట్కి అప్లై చేసి మీరు వెండర్షిప్ తీసుకొని మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వస్తే వర్క్ చేయటం, ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయటం, అట్లాంటిది అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ ద టెక్సస్ DAR హ్యాండిల్, ఆటోమేటికలీ యూ గెట్ యాక్సెస్ టు వర్క్ విత్ 40 plus states. Now we have close to about 7 to 8 states that we are closely working with. State of Texas. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మీరు మల్టిపుల్ కంపెనీస్ని అక్విజిషన్లో భాగంగా ఉన్నారు. కానీ వెరాజ్ గ్లోబల్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ట్రంప్ మాకందరికి ఎలా కనిపిస్తున్నారు అంటే, ఎక్సెప్ట్ అమెరికా, ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ నేటివ్ పీపుల్కి అంటే అమెరికన్స్కి ఇచ్చేలాగా. అంటే ఆల్రెడీ మీలాగా మల్టిపుల్ బిజినెస్లో ఉన్న ఆంట్రప్రెనర్స్ కానీ, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ కానీ, వీళ్ళందరి మీద ఆంక్షలు పెడుతూ తద్వారా అమెరికన్స్కి ఎక్కువ లాభపడేలాగా మాకు కనిపిస్తున్నాయి. ఈజ్ ఇట్ ట్రూ? మీరు మీ బిజినెస్ పరంగా ఈ టెక్నాలజీ సైడ్ కానీ, మీ రియల్ ఎస్టేట్ సైడ్ కానీ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఇండియన్స్? అంటే కొంత అన్సర్టనిటీ ఉన్న మాట వాస్తవం మార్కెట్లో ఇప్పుడు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కొత్త ఇవన్నీ వస్తున్నాయి. వాటన్నిటికంటే నేను చూసేది ఏంటంటే ఎకానమీ పిక్ అవ్వాలి. ఎకానమీ పిక్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 lakh స్టూడెంట్స్ దే ఆర్ వెయిటింగ్ టు గెట్ ద జాబ్స్. వాళ్ళు OPT రానివ్వండి, లేకపోతే CPTs రానివ్వండి, సో దే ఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ ద జాబ్స్. ఇప్పుడు అంటే ఎనీ కంట్రీ, అంటే US అనే కాదు, ఎనీ కంట్రీ కూడాను, ఇట్స్ ఆల్వేస్ వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ ద సప్లై. ఎనీ కంట్రీ లుక్స్ ఎట్ దట్ సప్లై డిమాండ్ ఈక్వేషన్ ఎట్లా ఉన్నది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిమాండ్, ఆబ్వియస్లీ యూ నీడ్ టు కట్ ద సప్లై. మీకు డిమాండ్ ఎక్కువ ఉంటే జస్ట్ లెవరేజ్ ఆన్ ది సప్లై సైడ్ ఆఫ్ ఇట్, బీట్ ట్రేడ్, బీట్ సర్వీసెస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. ఇప్పుడున్న కరెంట్ అన్సర్టనిటీలో ఏమవుతుందని అంటే డిమాండ్ ఎక్కువ లేదు, అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, సప్లై ఎక్కువ అవసరం లేదు, డిమాండ్ లేదు కాబట్టి. సో ఈస్ కమింగ్ అప్ విత్ ఆల్ దీస్ మోర్ అండ్ మోర్. ఇంతకు ముందు లేవా అని అంటే రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, బట్ మోర్ టఫర్ నా అంటిల్ ద మార్కెట్ సెటిల్స్ డౌన్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే కనుక ఒకటే సొల్యూషన్, ఎకానమీ పెరగాల, జాబ్ మార్కెట్ మళ్ళీ కొత్త జాబ్స్ క్రియేట్ చేసేటట్టు మార్కెట్ స్టిర్ కావాలి.
ఓకే. మార్కెట్ స్టిర్ కావాలి అని అంటే ఏం చేయాలి? Hmm. అంటే ఎట్లా ఇప్పుడు ప్రీవియస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే Hmm. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్ హిస్టరీ అన్ఎంప్లాయ్మెంట్ మీకు నెగిటివ్లో ఉండేది. Hmm. అంటే యూ హ్యావ్ మోర్ డిమాండ్ Hmm. దాన్ యువర్ సప్లై. ఓకే. అంటే మీకు 10 జాబ్లు ఉంటే 8-9 మందే ఉన్నారు అవైలబిలిటీలో. Hmm. ఇప్పుడు ఏంటి, అదే 10 జాబ్స్కి 20 మంది ఉన్నారు. Mhm. Means the supply is more than demand. So he's coming up with all these rules, regulations. They are becoming more and more stricter. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేవని కాదు. Hmm. When the demand is less, supply is more. Hmm. They are enforcing all these things to make sure that they fill that gap between Okay. the demand and supply. So it's just the matter of time. Okay. Donald Trump is more of a businessman than a president. Yeah. So he himself is a successful entrepreneur. Hmm. He's running multi-billion-dollar businesses by himself. Hmm. So he knows how this game, Hmm. how this game works. ఇప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా ట్రంప్ రిగార్డింగ్ ద వార్. Hmm. అక్కడ ఉన్న వాళ్ళకి రెసిడెంట్స్కి ఏదైనా ఆందోళన ఉందా? అంటే వార్ సిచ్యువేషన్స్ కాబట్టి థ్రెట్లా ఏమన్నా ఫీల్ అవుతున్నారా? అమెరికా మీద కూడా అటాక్ జరగదన్న గ్యారంటీ లేదు కదా. అక్కడున్న పీపుల్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అని అంటే దెర్ ఇస్ నో అదర్ సేఫ్ ప్లేస్ ఆన్ ద హెవెన్ ఆన్ ది ఎర్త్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అలాగే అనుకున్నారు, నోబడీ కెన్ బ్రీచ్ అని అనుకున్నారు వాళ్ళ సెక్యూరిటీని ఏదైతే ఉందో ముసాద్ని, బట్ దే ఎంటర్డ్ ఇన్ టు ఇట్. Yeah. సో But I've been living there for the last 23 years. Not only we have a lot of employees, but a lot of friends, a lot of families. I don't think so that anybody they're not worried at all about the from war our condition employee situations. fraternity or my network of friends and everybody, I Yeah. don't think so that we are feeling any threat as such, especially when it comes to security and all. That's nice. So Yeah, nice. Okay, coming back. అంటే బిఫోర్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మాట చెప్పారు, ఐ వాండర్డ్. అంటే ఎలాగ యుఎస్ఏ లాంటి కంట్రీలో మీరు 11,000 ఎకరాలు అక్విజిషన్ చేశారు. యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఈ 11,000 ఎకరాలు ఒక్కసారి ఒక అంత ల్యాండ్ బ్యాంక్ పెట్టుకోవడము, కన్సిడరింగ్ గ్లోబల్ సిచ్యువేషన్స్, ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ఇన్ యుఎస్ఏ అండ్ అంత అక్విజిషన్ అనేది వాట్ యు గోనా డూ విత్ దట్? అది చెప్పండి, తర్వాత ఐ విల్ ఆస్క్ అదర్ క్వశ్చన్స్. yeah. Land bank, the only two investments are the only two line of businesses that I'm in. One is the technology business and the other one is the real estate business. I don't know any third line of business. ఓకే. And I strictly follow the basic thumb rules of the businesses. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం సంపాదించే ఇండస్ట్రీస్ ఏంటాయి అని అంటే కనుక సర్వీస్ ఇండస్ట్రీస్, లైక్ ఇన్సూరెన్స్ అనండి, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ టెక్నాలజీ బిజినెస్ అనండి, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు. మీరు యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, యువర్ టాకటివ్ పవర్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అవి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టక్కర్లేదు. అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ గుడ్ టాకటివ్ నేచర్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఆ టెక్నాలజీ బిజినెసెస్లో ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లో. నెక్స్ట్ ఈ వచ్చిన మనీ అంతా కూడాను ఒకటి సంపాదించడం, ఒకటి రెండోది హౌ డు యూ గ్రో, హౌ డు యూ మల్టిపుల్. సో నాకు తెలిసినంత వరకు 70% ఆఫ్ వరల్డ్స్ వెల్త్ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ టుడే, రెస్ట్ ఈజ్ 30%. సో బేసిక్ థంబ్ రూల్ ఏం చెప్తుంది, యూ డోంట్ గో రాంగ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ ద ల్యాండ్. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా రాంగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాంగ్ అయ్యారు అని అంటే చెప్తాను ఏంటి రీజన్స్ అని అంటే. Basic 4 questions you need to ask yourself when you are investing into real estate. First is location. What is the location that you are investing into? Number 1, very 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 important factor. Location. Number 2, what is the price point? ఏ ప్రైస్ పాయింట్లో మీరు కొంటున్నారు ల్యాండ్ అనేది. నెంబర్ 2. అండ్ నెంబర్ 3, బ్యాంక్ లెవరేజ్ అంత తీసుకొస్తున్నారు. అంటే నువ్వు 20% పెట్టి 80% తీసుకొస్తున్నావా, ఆర్ 30% పెట్టి 70% తీసుకొస్తున్నావా, లేదు 100% నువ్వు క్యాష్ పెట్టుకుంటున్నావా, బ్యాంక్ లెవరేజ్ ఏం వాడుతున్నావు దీంట్లో. అండ్ 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వెస్టర్ మనీ. ఇన్వెస్టర్స్ దగ్గర ఏం తీసుకొచ్చినావు, ఎంత తీసుకొచ్చినావు, అండ్ వాళ్ళకి ఏం ప్రామిస్ చేసినావు, వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ యూ ప్రామిసింగ్, టైమ్ లైన్స్ ఏంటి, ఏం ప్రామిస్ చేస్తున్నావు వాళ్ళకి, రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళకి ఏమి ఇస్తున్నావు. ఎండ్ ఆఫ్ ద డే, వెదర్ యూ ఇన్వెస్ట్ ఆర్ యూ హ్యావ్ సమ్ ఇన్వెస్టర్ ఇన్వెస్టింగ్ విత్ యూ, what is the return that you wanted to give it to them, or what is the return that they are making is what matters. When you question yourself with these 4 questions, like location enti, price point enti, and price పెట్టుకుంటున్నావు, తర్వాత బ్యాంక్ మనీ, బ్యాంక్ లెవరేజ్ అని తీసుకుంటున్నావు, ఇన్వెస్టర్స్ నుంచి ఏమైనా మనీ పట్టుకొచ్చినావా, ఆ ఇన్వెస్టర్స్కి ఏం ప్రామిస్ చేసినావు, ఎంత రేటు,
రిటర్న్ ఇస్తానన్నావు. wherever you invest into real estate. So these are the 4 basic principles or basic questions you shoot yourself. And ఇప్పుడు మేము 11,000 acres కొన్నాం మేము. సో జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ ఎ బిగ్ ల్యాండ్ బ్యాంక్ 11,000 acres ఎట్లా కొన్నాడు అక్కడ. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ 4 ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్లో నా ఎల్టీవీ, లోన్ టు వాల్యూ ఈజ్ 8% టుడే. దట్ మీన్స్ 92% ఈజ్ పెయిడ్ ఆఫ్ ఆన్ మై ల్యాండ్ బ్యాంక్. 92% పే చేసేసినాను, అంటే 8% నాకు అప్పు ఉన్నది ప్రాజెక్ట్ మీద. అండ్ మా ప్రాజెక్ట్స్లో యుఎస్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఏంటంటే జీపీఎల్పి కాన్సెప్ట్లో చేస్తారు. జీపీ అంటే జనరల్ పార్ట్నర్, ఎల్పి అంటేనేమో లిమిటెడ్ పార్ట్నర్. మా ప్రాజెక్ట్స్ దేంట్లో కూడాను దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ జీపీఎల్పి. ఎవ్రీబడి ఈజ్ ఏ జీపీ. ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ పార్సల్ వచ్చింది, ఒక 100 acres ల్యాండ్ పార్సల్ వచ్చింది, వెన్ ఐ హ్యావ్ మనీ ఓన్లీ ఫర్ 50 acres. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, మంచి లొకేషన్, ప్రైస్ పాయింట్ మంచిగా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చూడాలి. ఇప్పుడు నేను ఐ ట్రై నాట్ టు గో టు బ్యాంక్, బిగ్ లోన్స్ తీసుకొచ్చి ఐ డోంట్ లైక్ టు గెట్ ద బ్యాంక్ లోన్స్. అండ్ ఆ టెన్షన్ నాకు ఎక్కువ ఉండకూడదు. ఇల్లు పే ఆఫ్ అయిపోయి ఉండాలా, కార్స్ పే ఆఫ్ అయిపోయి ఉండాలా. కన్జర్వేటివ్గా లీడ్ చేయడానికి ఇష్టపడతాను నేను. షో ఆఫ్ చేసేసి డబ్బులు వచ్చినాయి కదా అని ఒక కారు కొని, లేకపోతే అన్నెసరీ బర్డెన్ ఎత్తుకెత్తుకోను. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, యాజ్ ఐ సెడ్ జీపీఎల్పి కాన్సెప్ట్లో నేను వెళ్ళను. నేను 50% నా దగ్గర డబ్బులు ఉన్నాయి, రిమైనింగ్ 50%కి ఏం చేస్తాను అని అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి నేను ప్రజెంట్ చేస్తాను. ఇట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను 50% నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకా 50% మీ దగ్గర ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నేను మేనేజ్ చేస్తాను, మొత్తం ప్రాజెక్ట్ అంతా నేను మేనేజ్ చేస్తాను. వచ్చిన ప్రాఫిట్లో నుంచి నాకు 10 to 20% మీరు ఇవ్వండి. ప్రాఫిట్ నుంచి మీ ప్రిన్సిపల్ మీరు తీసుకోండి, ప్రాఫిట్ మొత్తం ఎంత వస్తుంది అనేది అందరికీ ఓపెన్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ నాకు 10 to 20% మీ ప్రాఫిట్లో నుంచి ఫర్ స్పెండింగ్ మై టైమ్, ఫర్ ఇన్వెస్టింగ్ మై టైమ్, పుట్టింగ్ మై టీమ్స్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, 10 to 20% నాకు రిటర్న్ ఇవ్వండి. వెరీ సింపుల్ ఈక్వేషన్, ఐ డోంట్ కాంప్లికేట్. అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ నాతో ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు అని అంటే 50% ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్. ఇన్ ద డీల్ 50% ఈజ్ మై ఓన్ మనీ. నేను కొన్న ప్రాజెక్ట్స్ మొత్తంలో కూడాను మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మై మనీ. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైనా అయింది అనుకోండి, ఫస్ట్ ఎవరికి పోతాయి డబ్బులు, ఎవరికి పోతాయి? ఐఎమ్ ద వన్ లూజింగ్ మై మనీ ఫస్ట్. సో దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ దట్ మై ఫ్రెండ్స్ ఆర్ నాతో పాటు ఇన్వెస్ట్ చేసిన హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు అదే 20 మంది ఉంటారు. 20 మంది కంటే నా నెట్వర్క్ పెరగదు. అంటే పెరగదు ఇన్ ద సెన్స్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్. ఇన్వెస్ట్మెంట్లో అదే 20 మందికి ప్రజెంట్ చేస్తాను, అదే 20 మంది ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళలాగా నేను మాస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటారు దాన్ని ఫండింగ్ పట్టుకొచ్చేసి I haven't done that kind of business model. ఇప్పుడు 20 మంది, ఎప్పుడు 20 మందే. అండ్ ఆల్ మై ప్రాజెక్ట్స్ ఇప్పుడు యూఎస్లో ఇక్కడలాగా మీరు పెట్టగానే 50% పెరుగుతుంది, ఇండియాలో లాగా 100% పెరుగుతుంది, మీకు నా ప్రాపర్టీ 5 times పెరిగింది. ఇండియాలో లాగా అట్లా ఉండదు. యూఎస్లో ఏంటంటే హోమ్ రన్ మీన్స్ ఏ గుడ్ ప్రాజెక్ట్ ఈల్డ్స్ యూ 20% రిటర్న్ ఇయర్ ఆన్ ఇయర్. ఏ గుడ్ ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్ రిటర్న్స్ 20% టు యూ. మీ మనీకి అంటే 5 yearsలో డబుల్ అయింది అని అంటే మీ ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో నేను ట్యూన్ చేసి పెట్టేస్తాను, నా పార్ట్నర్స్ అందరికీ మైండ్ ట్యూన్ చేసి పెడతాను. ఎట్లా ట్యూన్ చేసి పెడతాను అని అంటే ఎక్స్పెక్ట్ 20%. ఓకే, దట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని నేను తీసుకుంటాను. ఈ ప్రాజెక్ట్ నాకు 20% ఈల్డ్ ఇవ్వగలదా లేదా అనేది. అదర్వైజ్ ఐ డోంట్ ఇన్వెస్ట్ మై మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై లుకింగ్ ఎట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. మీకు కింద చెప్పిన ఫ్యాక్టర్స్ అని, ఎనీథింగ్ అబౌవ్ యూ మేక్ ఆన్ 20%, బీ హ్యాపీ, చెరీ ఆన్ ద టాప్ నీకు. బట్ డోంట్ కమ్ విత్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ఐ వాంటెడ్ టు డబుల్ ఇట్ ఇన్ 2 years. లేకపోతే నేను మినిమం 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆర్ నాకు అట్లీస్ట్ 33% రిటర్న్ రావాలి. అట్లాంటి మైండ్ సెట్తో రావద్దు. నెంబర్ 1 ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్. నెంబర్ 2 ఈజ్ హౌ మచ్ యూ మేక్. 20% ఈజ్ ద స్టాండర్డ్ దేర్, విచ్ ఈస్ లైక్ ఎ హోమ్ రన్. బిగ్ బిల్డర్స్, ప్రీమియం ప్లేయర్స్ మార్కెట్లో 20% వస్తే దే ఫీల్ లైక్ దిస్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పి చూస్తారనమాట. సో మా అన్నీ కూడాను ఎక్సెప్ట్ ఐ థింక్ 1 project యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్, అదొకటే ఒక 10 to 15% మధ్యలో హ్యాంగిన్ అవుతుంది. అది కూడాను నాట్ అవర్ మిస్టేక్. కొన్ని సిటీస్తో ప్రాబ్లం వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ని మేము దాంట్లో పెట్టలేకపోయాం కాబట్టి ఒక 10 to 15% మధ్యలో మాకు రిటర్న్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఆల్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్, ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ఈజ్ ఈల్డింగ్ 30+% టుడే. Amazing. So even 20% itself is a home run there in US. But all our projects, నేను ఒక 20 ల్యాండ్ పార్సిల్స్ ఆర్ ఒక 30 ల్యాండ్ పార్సిల్స్ మీద నేను ఇన్వెస్ట్ చేశాను. అన్నీ కూడాను ఈ రోజున 30% ప్లస్ పాజిటివ్గానే కనపడుతున్నాయి నాకు. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ రూల్స్, ద గ్రౌండ్ రూల్స్ దట్ ఐ సెటప్ ఫర్ మై సెల్ఫ్. లొకేషన్ ఏంటి,
ప్రైస్ పాయింట్ ఏంటి, ఇందాక మీరు అడిగారు కదా రియల్ ఎస్టేట్లో ఎందుకు పెడతాను అని అంటే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అని. అట్లాంటి డబ్బులు బావా అని అంటే పోతాయి. ఎందుకు పోతాయి? వెన్ యూ డోంట్ చూస్ రైట్ లొకేషన్, నెంబర్ 1. నెంబర్ 2, పక్కన వాడు 20,000 పెట్టుకుంటే ఎకరం, నువ్వు వెళ్ళి 40,000 పెట్టుకున్నావు అనుకోండి, దెన్ యూఆర్ సెటింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ ఫెయిల్యూర్, నెంబర్ 2. అండ్ నెంబర్ 3, బ్యాంక్ లెవరేజ్ పట్టుకొచ్చినాను. ఇప్పుడు 40,000 మీద 20% డౌన్ పెట్టి అంటే 8,000 డౌన్ పెట్టి 32,000 మీరు లోన్ పట్టుకొచ్చారు. బట్ వెన్ ద మార్కెట్ కరెక్ట్స్ ద సేమ్ ప్రాపర్టీ ఈస్ కమింగ్ టు 20,000. మీరు లోన్ పట్టుకొచ్చినేమో 32,000కి 8,000 డౌన్ పేమెంట్ కట్టి, మార్కెట్ కరెక్షన్ అయింది, లెట్ సే 30,000కి వచ్చింది అనుకుందాం, మార్కెట్ 40 నుంచి కట్టాల్సిందేమో 32, మార్కెట్ కరెంట్ వాల్యూనేమో 30,000 per acre ఉన్నది. దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? rather than me paying that 32,000, I let it go to bank. మళ్ళీ 32 కట్టి నేను అనవసరంగా అసలు 30,000 వాల్యూ ఉంటే అందుకని వదిలేస్తున్నారు బ్యాంక్, అంటే 5,000 పోతుంది వాళ్ళు కట్టిన డౌన్ పేమెంట్. నెక్స్ట్ అట్లానే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎండ్ ఏంటి ప్రోడక్ట్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ ఏం చేయాలని అనుకుంటున్నావు, ఏం చేయాలని అనుకుంటున్నావు, యూ నీడ్ టు హ్యావ్ దట్ సాలిడ్ ప్లాన్. ఆ ప్లాన్ లేదు అని అనుకుంటే ప్లాన్ చేంజ్ అవుద్ది based on the current market conditions and all that, but some of the core things you shouldn't be missing. ల్యాండ్ అనేది ప్రాపర్ ల్యాండ్ చూసుకొని కొనాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎస్టిమేషన్ ఉంది, డౌన్ ద లైన్ 5 yearsలో ఇప్పుడు పెరుగుతున్న ఈ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ ఏరియాలో నెక్స్ట్ 5 yearsలో ఇంత ప్రైస్ రావచ్చు అనేది నాకు. బట్ వెరాజ్ కన్సిడరింగ్ గవర్నమెంట్స్ మారినప్పుడు అక్కడ చుట్టుపక్కల వచ్చే ప్రాజెక్ట్స్ వర్క్స్ మారిపోతాయి, లేదా సడన్ ప్లాన్ చేంజెస్ ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్పోర్టే కానీ ఇవన్నీ అనుకుంటే కొత్తగా కన్స్ట్రక్షన్, ఆ రోడ్ కాకుండా ఇంకో రోడ్ తీసుకుంటే సడన్గా పడిపోతాయి. అంటే ఇలా అన్సీన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ల్యాండ్ పడిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి, వెరాజ్ యూఎస్లో అలా ఉంటుందా? అంత ఫ్లక్చువేషన్ ఉండదండి అక్కడ, బికాస్ యూ హ్యావ్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ దేర్. మరి అంత టూ మచ్ ఫ్లక్చువేషన్స్ ఉండవు అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. మాకున్న టీమ్స్కి ఏంటంటే ఐ హ్యావ్ మై ఓన్ క్యాపిటల్ కంపెనీ దేర్, I have my own title company there. Title company is nothing but a registrar office. So I don't need to go to any registrar office to close my file. Okay. I have my own title license. And I have my own lending license. So I can lend my own file if needed. And then the fourth one that I have is the realtor license. I can put a contract on my own. అంటే బయర్ కి సెల్లర్ కి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ రియల్టర్స్ అని అంటాం. రియల్టర్ కాంట్రాక్ట్ లైసెన్స్ ఐ హ్యావ్ ఇట్. సో రియల్టర్ లైసెన్స్ ఉన్నది కాబట్టి ఐ కెన్ పుట్ మై ఓన్ కాంట్రాక్ట్ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్. దట్ ఇస్ ఐ యామ్ ద బయర్, సో ఐ కెన్ put the contract myself. The only thing that we don't have in the real estate is the construction side of it. Okay. Other than construction, I have everything on my own control and own hand. సో లీగల్ గా కానీ అంటే లీగల్ ఇక్కడ ఉన్నంత పెద్ద ఇష్యూస్ అక్కడ ఏమి ఉండవు. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. బట్ అవన్నీ కూడాను నా కంట్రోల్లోనే ఉంటాయి అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ నా ఓన్ ఇన్వెస్ట్మెంట్, క్లోజింగ్ నా ఓన్ క్లోజింగ్ నా టైటిల్ కంపెనీ, అండ్ లెండింగ్ అవ్వాలి అని అంటే ఐ నో హౌ టు డీల్ విత్ బ్యాంక్స్ విచ్ ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రమ్ ది ఐటీ సైడ్ as well as on the real estate side. And I can get the best interest rate if needed, and I can bargain well because of our backgrounds, because of the net wealth that we have. So more wealth that you have, more bargain power you get with the banks. So avanitonu I can put all this together like nicely for myself, because 50% is my investment, and also nicely for the other investors. So US లో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు, in India or in US? I divide the people into 3 segments basically. ఒకటేమో ఎప్పుడో వెళ్ళి మంచిగా సెటిల్ అయిన హై నెట్వర్త్ ఇండివిజువల్స్, జాబ్స్ చేస్తా సెటిల్ అయిన క్రౌడ్ ఒకటి, అండ్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు. స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకి దే మేక్ bare minimum because they're just entering into the job market and everything. I don't think so that they can invest. So second kind of segment, employees లాగా అట్లా వర్క్ చేసి కొంత సేవింగ్ ఒక 20-30% ఆఫ్ దేర్ సాలరీ సేవింగ్స్ అది ఉన్నవాళ్ళు. అంటే ఫస్ట్ ఈజ్ బై ఎ హోమ్. దాన్ని ఏమంటారు అని అంటే హోమ్ స్టెడ్ అని అంటారు. సో యూ కెన్ అప్లై ది హోమ్ స్టెడ్ ఫర్ యువర్ ప్రైమరీ హోమ్. ఇఫ్ గాడ్ ఫర్బిట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, దట్ ఈస్ డెటర్ ఫ్రీ అని అంటే నీకు వేరే ఏదో లోన్ తీసుకున్నావు, లేకపోతే ఒక కార్ పేమెంట్ తీసుకున్నావు, నువ్వు కట్టలేకపోతే దెన్ దే కెనాట్ కమ్ ఆఫ్టర్ యువర్ ప్రైమరీ హోమ్. సో నీ వేరే అసెట్స్ ఉంటే తీసుకోవచ్చేమో కానీ నీ సేవింగ్స్ ఇంకోటి ఉంటే, బట్ ప్రైమరీ హోమ్ దే కెనాట్ టచ్ ఇట్. సో as long as ఇండియాలో అలా ఉండదు కదా. సో ప్రైమరీ హోమ్ ని దే కెనాట్ టచ్ ఇట్. ప్రైమరీ హోమ్ అండ్ పర్సనల్ ప్రాపర్టీ అప్ టు
ఐ థింక్ స్టేట్ని బట్టి ఒక $50,000 to $100,000 ఈజ్ ద డెటర్ ఫ్రీ. సో అది మీరు డెటర్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఫస్ట్ హోమ్ ఇన్వెస్ట్ చేసుకుంటారు అండ్ కొంత పర్సనల్ ప్రాపర్టీ అప్ టు $50,000 to $100,000 మీకు డెటర్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ థింగ్ అది ఇన్వెస్ట్ చేసుకోవాలి అక్కడ ఉండటానికి అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఇంట్లో. దెన్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ దట్ వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తాను అని అంటే కరెంట్ నెక్స్ట్ 10 to 20 years ఈస్ గోయింగ్ టు బి ది ఇండియా ఇయర్స్. ఎందుకంటే ద ఓన్లీ కంట్రీ దట్ హ్యాస్ గాట్ 2-digit or close to 2-digit GDP growth is India. No other country in the world. ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పి నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. బట్ రేట్ ఆఫ్ రిటర్న్ మీకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కమ్స్ విత్ అ బ్యాగేజ్. లీగల్ డెవలపర్ ఎవడు కరెక్ట్గా డెవలప్ చేస్తాడా, పేపర్ మీద పెట్టి నేను డెవలప్ చేస్తాడా లేదా, కంప్లీట్ చేస్తాడా లేదా ప్రాజెక్టు. సో ఇప్పుడు మాకు యూఎస్కి ఇక్కడికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఐ హ్యావ్ ఎ టైటిల్ కంపెనీ యాజ్ ఐ టోల్డ్ యూ. టైటిల్ కంపెనీ చార్జెస్ 1 to 3% ఆన్ ఈచ్ ట్రాన్సాక్షన్. అంటే బయర్కి సెల్లర్కి మధ్యలో 1 to 3% మేము ఛార్జ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఫైల్. వేరే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే కొనుక్కున్న వాడికి టైటిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే they can come and sue us. It's the responsibility of the title company to pay the buyer whatever amount that he paid plus the interest plus the attorney cost if something goes wrong with the title. So that is why the title company is there. That is why the title company is charging that 1 to 3% title insurance system. And all that is controlled by TDI, Texas Department of Insurance. అంటే కొనుక్కున్న వాడికి 100% అక్కడ సేఫ్ టైటిల్. వేరే నీకు ఇండియన్ కండిషన్స్లో ప్రాబ్లం ఏంటంటే మనం కట్టేది 7.5% గవర్నమెంట్కి, బట్ దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్ ఫర్ యువర్ టైటిల్. సో నేను నా అమెరికన్ ఫ్రెండ్స్కి చెప్తే నవ్వుతారు ఇదే కాన్సెప్ట్. అదేంటి గవర్నమెంట్ మరి ఎందుకు 7.5% తీసుకుంటుంది, టైటిల్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వదు అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. ద సిస్టమ్ ఈజ్ సచ్ ఇక్కడ మనకి. అంటే కొనుక్కున్నా కానీ నువ్వు డబ్బులు కట్టినా కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టినా కానీ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఇట్ ఈస్ యువర్ ల్యాండ్, ఇట్ ఈస్ యువర్ టైటిల్. సో ఇక్కడ ఉన్న సిస్టమ్ అది ప్రాబ్లం. ఐ థింక్ నౌ గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఐ హర్డ్ దట్ they are doing the automation of the land records. So చాలా వరకు ఆటోమేషన్ జరిగింది. అండ్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో యూనివర్సల్ సిస్టమ్ మనకి ఇండియన్ సిస్టంలో. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ధరణి అని అంటే అక్కడేమో మీ భూమి, అట్లా డిఫరెంట్ స్టేట్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్లస్ అగైన్ విత్ ఇన్ ద స్టేట్ ఆల్సో దెర్ ఆర్ మల్టిపుల్ సిస్టమ్స్. ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక కామన్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఆ ల్యాండ్ రికార్డ్స్ని ఆటోమేట్ చేయకపోతే I mean that should governments అయితే తీసుకొని ఆటోమేషన్ చేయగలిగితే I think the growth is going to be way beyond. అదొక రెవల్యూషన్ లా ఉంటుంది సార్. మన ఎగ్జాంపుల్ మనకి డిజిటల్ మనీ అని తీసుకురావడం ఇండియా లాంటి కంట్రీలో చాలా కష్టం అన్నారు. బట్ ఎలాంటి ఆప్షన్ లేకుండా ఫోర్స్ చేసినప్పుడు దే గాట్ అడాప్టెడ్ టు దట్. కరెక్ట్. మేబీ అలాంటి సిస్టమ్ ఫోర్స్ఫుల్ గా పెట్టే సిస్టమ్ ఒకటి రావాలేమో, యూనివర్సల్ సిస్టమ్. అది రావాలని కోరుకుంటున్నాను. I'm the first person. I'm hoping that pretty soon they will come up with this single universal system. సో అది వస్తే మాత్రము కార్పొరేట్స్ విల్ కమ్ టు ఇన్వెస్ట్. కార్పొరేట్స్ మీరు ఏమైనా తీసుకోండి, ఇండియన్ మార్కెట్లోకి వస్తే కనుక దే డోంట్ బై ద ల్యాండ్, దే ఆల్వేస్ లీజ్. అవును. జస్ట్ నేమ్ ఎనీ బిగ్ బ్రాండ్ కంపెనీస్ అవుట్ దేర్, దే ఆర్ స్కేర్డ్ టు బై ద ల్యాండ్ బికాస్ ఆఫ్ all these litigations, legal issues. And మన హైటెక్ సిటీ మొత్తం అదే కదా సార్, అన్ని లీజ్. ఇప్పుడు పెద్ద కంపెనీస్ బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో, ఈవెన్ హోటల్స్ కూడా పెద్ద హోటల్స్ అవన్నీ లీజ్డ్ ల్యాండ్, leased properties. The reason is this, because they don't want it to deal with all these legal headaches and all that. వేర్ కొన్ని లీగల్ సిస్టంలో ఏదైనా ఫాస్ట్గా మీకు అవుట్కమ్ వస్తుందానంటే I mean, it takes like forever to get a judgment. Exactly. So ఇవన్నీ మనం సాల్వ్ చేయకపోతే ఏంటంటే కార్పొరేట్స్ వచ్చి ఇంకా ఫాస్ట్గా ఎకానమీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. ఎగ్జాక్ట్లీ. వెరస్ మీరు ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఒక్కసారి ల్యాండ్ మీరు ఎక్కడెక్కడ ఎక్వైర్ చేశారు, అంటే ఏ ప్లేసెస్లో తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు? అంటే యూఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ యూఎస్లో we call ourselves as an horizontal developer. So generally don't like to go into verticals. Ante construction loki ellanu nenu. So my goal is like take a big land parcel, do all the horizontal development. Horizontal development అంటే ఫస్ట్ ఎంటైటిల్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి సిటీతో. అంటే బేసిక్గా అక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ ట్రయాంగులర్ వర్క్ బిట్వీన్ ద సిటీస్
బిల్డర్ అండ్ ది డెవలపర్. మేము డెవలపర్స్. ఒక 100 acre ల్యాండ్ కొంటే కనుక we need to figure out who the builders are in that area, who wants to build it. So మేము ల్యాండ్ కాంట్రాక్ట్ పెట్టగానే మేము ఆ ఏరియాలో ఉన్న బిల్డర్స్ అందరితో షేర్ చేస్తాం. we wanted to take this 100 acre land and anybody is interested. ఇద్దరు ముగ్గురు బిల్డర్స్ ముందుకు వస్తారు. ఎస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈ ప్రోడక్ట్ అయితే తీసుకుంటాం. 40 foot లాట్ అయితే మేము తీసుకుంటాం, లేకపోతే ½ acre అయితే తీసుకుంటాం, 1 acre అయితే తీసుకుంటాం అని చెప్పి బిల్డర్స్ అందరు ముందుకు వస్తారు. సో వాళ్ళ డేటా తీసుకొని దెన్ వీ గో టు సిటీ. సో సిటీ దగ్గరికి వెళ్ళి నాకు బిల్డర్స్ ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ పాసిబుల్, ఏది పాసిబిలిటీ ఉన్నది అంటే స్మాలర్ ప్లాట్స్కి మీరు ఎలా చేస్తారా లేకపోతే బిగ్గర్ ప్లాట్సా అంటే వాళ్ళు కూడా నైబర్హుడ్ అంతా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు $1 million ఇల్లు ఉంటే పక్కెళ్ళి ఒక $300,000 హోమ్ కడతాను అని అంటే 10 కోట్ల ఇల్లు ఉన్నది, పక్కకెళ్ళి ₹1 కోటి ఇల్లు కడతాను అని అంటే వాడి వాల్యూ పడిపోతుంది, 10 కోట్ల వాల్యూ వాడు. సో సిటీ విల్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. సో అవన్నీ చెక్ చేసుకొని అంటే కొంత give and take between city and the developer. Finally, they agree, they say that, okay, this is the product that we approve. If you come up with this product, then I go back to the builders again. Hey, I spoke with city, or I take my builders with me to the city. So somewhere, ముగ్గురికి ఓకే అని అనుకునేటట్టు అక్కడ ఒక మధ్యలో ల్యాండ్ అవుతాం, 50 foot lots, 60 foot lots. Then I plan my project అకార్డింగ్ టు దట్ 60 foot lots. ఆ ఎంటైటిల్మెంట్స్ మొత్తం నాకు అవడానికి 2 years పడుతుంది. ఎంటైటిల్మెంట్స్ అంటే ఏమొస్తాయి అంటే సిటీ పర్మిట్స్, మీకు వాటర్ ఎట్లా, సోర్ ఎట్లా, తర్వాత ఇంజనీరింగ్ కాస్ట్లు ఏంటి, ల్యాండ్స్కేప్ ఏంటి, ఎంట్రీవేస్ ఏంటి, సో ట్రాఫిక్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ మొత్తం నేను కంప్లీట్గా చేయటానికి నాకు 18 months పడుతుంది. ఒక ల్యాండ్ బ్యాంక్ కొన్న తర్వాత టేక్స్ అబౌట్ 18 months టు ఫినిష్ ఆల్ దిస్ అండ్ గెటింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ బిల్డర్స్, గెటింగ్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ సిటీస్ అండ్ ఆల్ దాట్. ఎంత ఫాస్ట్ అయితే ఆ టైంలో కట్టేస్తారు, ప్రాజెక్ట్ అయిపోతుంది, మీరు బయటకు కూడా వచ్చేస్తారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎంటైటిల్మెంట్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మా ల్యాండ్ పార్సల్స్ అన్ని కూడాను ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క స్టేజ్లో ఉన్నది. కొన్ని ఎంటైటిల్మెంట్స్ అయిపోయినాయి, షవల్ రెడీ అంటే మేము వర్క్ స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో. కొన్ని ఎంటైటిల్మెంట్స్కి మిడిల్లో ఉన్నాయి, కొన్ని ఆల్మోస్ట్ అబౌట్ టు బి కంప్లీట్. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందనమాట. అంటే బేసికలీ యూ కెన్ మేక్ మనీ ఇన్ 3 ways. ఒకటేమో ల్యాండ్ కొని ఫ్లిప్ చేయటం, రెండోదేమో ల్యాండ్ కొని ఎంటైటిల్మెంట్స్ ఫినిష్ చేసి అమ్మేయటం, మూడోదేమో ల్యాండ్ కొని ఎంటైటిల్మెంట్స్ చేసి you do the complete development కూడా మీరే చేసేసి you sell the plots to the home builders, like a 3-way ఇందాక మీకు చెప్పినట్టు సిటీ బిల్డర్ అండ్ డెవలపర్. సో ఐ బిల్డ్ ది మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీస్. సో కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తాను అనమాట అక్కడ నేను. వేర్ ఐ గెట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ నేను తీసుకొస్తాను, సోవర్ నేను తీసుకొస్తాను, రోడ్లు నేను వేస్తాను, ల్యాండ్స్కేప్ నేను పెడతాను. సో ఫైనల్లీ ద బిల్డర్స్ కమ్ అండ్ దే బై ది ప్లాట్స్ ఫ్రమ్ మీ. ఓకే, ఇండియన్స్ అండ్ అక్కడ నేటివ్ పీపుల్ కూడా వస్తారా సార్? అంటే నేను ఇండివిజువల్స్ కమ్మను, I only sell it to the builders. Okay, వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇండివిడ్యువల్ builders they build a model home and then వచ్చిన కస్టమర్స్ ని బట్టి వాళ్ళ మోడల్స్ ఉంటాయి, ఒక 4 models 5 models. So you go and look at they deal with the individual. They deal with the individuals. I don't deal with the individuals. I just sell it to the home builders. అక్కడ మోడల్ అది. నేను ఫస్ట్ మోడల్లో నేను అసలు చేయట్లేదు అక్కడ, అంటే ల్యాండ్ కొని నేను ఫ్లిప్ చేయలేదు ఇంతవరకు. I think maybe as far as I remember 1 land ఏదో ఫ్లిప్ చేసినాను, అట్లా ఇమీడియట్ అప్రిసియేషన్ వచ్చింది. Why to waste like 2 year 5 year అని చెప్పి అమ్మేసినాను అది. బట్ మెజారిటీ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ గోస్ ఇన్ టు ద రిమైనింగ్ 2. వన్ ఈజ్ ఎంటైటిల్మెంట్స్ చేసి అమ్మటము, థర్డ్ ఏంటంటే ఎంటైటిల్మెంట్స్ చేసి డెవలప్ చేసి అమ్మటం ప్లాట్స్. డెవలపర్కి డీ పాకెట్స్ కావాలి అక్కడ, ఎందుకంటే ఈచ్ ఏకర్ డెవలప్ చేయాలంటే కొనటం ఒకటి, కొనటం ఈజీ. ఏకర్ అంతా ఒక యావరేజ్గా నేను 5,000 నుంచి I paid close to $350,000 per acre. అంటే కమర్షియల్ రైట్ ఇన్ ద కోర్ ఆఫ్ ద సిటీ ఉంది అని అంటే, బట్ యావరేజ్ అబౌట్ I paid 30,000 an acre. యావరేజ్ అబౌట్ మై ల్యాండ్ బ్యాంక్ మొత్తం కూడా నేను కొన్నదంతా కూడా 30,000 per acre పే చేశాను. బట్ డెవలప్మెంట్కి మీకు $100,000 అవుతుంది ఒక్కొక్క ఎకర్కి. సో ఒక 100,000 acres డెవలప్ చేయాలి అని అంటే 3 million ల్యాండ్ కాస్ట్ అయితే wherein you have to invest $10 million to develop that project. So ల్యాండ్ కొనటమే కాదు, you need to have the deep pockets to develop that land. There are so many people that are involved. లాయర్ ఉంటాడు, ఇంజనీరింగ్ కంపెనీ ఉంటుంది, సో సిటీతో వర్క్ చేయాలా. సో ఇట్ టేక్స్ లాంగ్ టైం. 2 years కమ్మేయచ్చు, లేదా ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్ ద ప్రాజెక్ట్ ఆల్ ద వే టు టేక్స్ ఎనీవేర్ ఫ్రమ్ 3 years to 20 years కూడా కావచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే వన్ ల్యాండ్ పార్సల్ దట్ ఐ హ్యావ్ ఈస్ ఆల్మోస్ట్ 4,000 acres. సో దట్ టేక్స్ లైక్ ఆల్మోస్ట్ 20 years టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడేమో జస్ట్ మేమేం చేస్తున్నాము అంటే, ఇక్కడ కూడాను ఐ వాంటెడ్ టు ఫాలో ద సేమ్ థంబ్ రూల్. ఐ డోంట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు కన్స్ట్రక్షన్ కి నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్వైర్ చేశారు సార్ ఇండియాలో? ఇక్కడ నేను ఎక్కువ ఎక్వైర్ చేసింది బెంగళూరులో
ఐ హ్యావ్ ఏ గుడ్ ల్యాండ్ బ్యాంక్. కాకపోతే అక్కడ నేను ప్లాటింగ్ అట్లా చేయకుండా ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీ, బట్ ఐ ఫ్లిప్ ఇట్ టు దెమ్. ఓకే. సో ఐ అక్వైర్ ద ల్యాండ్ ఫ్రమ్ ది ఫార్మర్స్. CLU అంటాం అక్కడ, కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూసేజ్. CLU చేసేసి దెన్ ఐ గో అండ్ యాడ్ మై మార్కప్ అండ్ సెల్ ఇట్ టు ద బ్రాండెడ్ కంపెనీ. సో వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ దే డూ. లైక్ విలామెంట్స్ కడతారా వాళ్ళు, లేకపోతే విలాస్ కడతారా, లేకపోతే హై రైజెస్ కడతారా, ఇట్స్ అప్ టు దెమ్. అట్లా నేను ల్యాండ్ బ్యాంక్ అంతా తీసుకొని వాళ్ళకి అమ్మేస్తున్నాను అక్కడ. నేను హైదరాబాద్ లో కొంత డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ, బట్ ఐ సీ ఏ బిగ్ ఆపర్చునిటీ ఇన్ అమరావతి. అందుకని అమరావతిలో ఐ బాట్ లైక్ 2 ల్యాండ్ పార్సల్స్. 53 acres ఒకటి ఎక్వైర్ చేసినాను నేను. 53 acres అమరావతి కోర్ క్యాపిటల్ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఒక 53 acres తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ అబౌట్ 700+ ప్లాట్స్ వచ్చినాయి దాంట్లో. సో మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అండ్ సేల్స్ ఆర్ గోయింగ్ విత్ ఫుల్ స్వింగ్. అదొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాను. అండ్ రెండోదేమో మచిలీపట్నంలో ఆన్ NH65 ఐ బాట్ అనదర్ 28 acre ల్యాండ్. సో దాంట్లో phase 1 కింద ఒక 21 acres ఓపెన్ చేశాను, అబౌట్ 281 ప్లాట్స్. నేను మాకు మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే మేము వి బై ద ల్యాండ్ కంప్లీట్లీ మొత్తం ఫార్మర్స్ నుంచి మొత్తం కొనేసి దెన్ వి ఫినిష్ ది ఎంటైటిల్మెంట్స్. అంటే ఎంటైటిల్మెంట్స్ అని అంటే ఐ మీన్ వాట్ ఎవర్ TLPs, టెంపరరీ లేఅవుట్ పర్మిట్, FLP ఫైనల్ లేఅవుట్ పర్మిట్. సో అది చేసుకుంటా దెన్ వి స్టార్ట్ ది సేల్స్ అండ్ ఎవ్రీథింగ్. కొంత డెవలప్మెంట్ స్టార్ట్ చేసి డెవలప్మెంట్ చూపించి ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు ఇనిషియల్గా అమ్మారనుకోండి, మీకు ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి, క్యాపిటల్ తక్కువ ఉన్నది, క్యాపిటల్ తక్కువతో ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, తక్కువలో అమ్మేసుకుంటారు. అదే ప్రెషర్ లేదు, ల్యాండ్ మొత్తం మీరు కొనుక్కున్నారు, కొంత డెవలప్మెంట్ చేశారు, దెన్ కామ్గా కూర్చొని నీ రేట్ వస్తేనే నువ్వు అమ్ముకుంటావు, నువ్వు ప్రీమియం ప్రైస్కి అమ్ముకుంటావు. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే నీకు అంత రిటర్న్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెడితే తక్కువ రిటర్న్ వస్తుంది, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకొని వదిలే నాకు ఆ టెన్షన్స్ అని వద్దు, నేను పీస్ఫుల్గా చేసుకుంటాను, నాకు మెల్లిగా ఎప్పుడైనా పర్లేదు అని అనుకుంటే స్టిల్ యూ మేక్ మనీ, యూ మేక్ మోర్ మనీ. అంత లిబర్టీ ఉండాలి, వెయిట్ చేయగల, అంత ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయగలనంత లిబర్టీ. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు IT కంపెనీస్ ఉండటం, ఒక $160 million పోర్ట్ఫోలియో ఉండటం, మాకు స్టడీ స్ట్రీమ్ ఆఫ్ రెవెన్యూ స్ట్రీమ్ ఉండటం. అండ్ ఐ హ్యావ్ అనదర్ పార్ట్నర్ ఇక్కడ ఇండియాలో, రాంబాబా అని చెప్పినసని తను పార్ట్నర్గా ఉన్నాడు. హి హాస్ బిగ్ పోర్ట్ఫోలియో, అబౌట్ $600+ million పోర్ట్ఫోలియో ఉన్నది, నాకంటే 4 times బిగ్గర్ పోర్ట్ఫోలియో ఉన్నది తనకి. సో వి జస్ట్ టు డూ ఆల్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఇండియాలో. బెంగళూరులో తనతో కలిపి చేసినాను. అండ్ ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల అంతా చేసేదంతా కూడా తనతో పాటు చేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండ్ హీస్ ఫ్రమ్ విజయవాడ. సో వి చూస్ లైక్ రైట్ ఇన్ ద మిడిల్ అమరావతి రీజియన్ సెలెక్ట్ చేసుకొని దెన్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ ప్రాజెక్ట్స్. దట్స్ గ్రేట్, అమేజింగ్ అండి. సో విన్నారు కదండి, గ్లోబల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వైపు, అండ్ ఇండియాలో ఎలా ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేస్తే మనకి డబల్ కాదు త్రిబుల్ రిటర్న్స్ వస్తాయండి. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరైనా ల్యాండ్ తీసుకొని అక్కడ డెవలప్ చేయాలి అనుకుంటుంటే ల్యాండ్ బ్యాంక్ కావాల్సినంత శ్రీధర్ గారి దగ్గర ఉంది అమరావతి రీజియన్లో. సో క్రింద మేము డిస్ప్లే చేస్తున్నాం, ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి రీచ్ అవుట్ అవ్వచ్చు. శ్రీధర్ గారి టీమ్ అండ్ శ్రీధర్ గారు కూడా ఇన్ కేస్ పాసిబుల్ అయితే అటెండ్ అవుతారు, మీకు మొత్తం డీటెయిల్స్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.